వెల్కమ్ టు ఉల్గా టైమ్స్. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు నిజమేనా అనిపిస్తూ ఉన్నాయి. ఇటీవల హరీష్ రావు గారిని కేసీఆర్ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు అప్పగించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో కవిత మాటలే మరొకసారి చర్చ మీదకి వస్తూ ఉన్నాయి. ఆమె మాటల పట్ల ఇప్పుడు తెలంగాణ రాజకీయ నిపుణులు అలాగే విశ్లేషకులు సైతం విస్తృతంగా ఆలోచిస్తూ ఉన్నారు. కవిత చెప్పింది నిజమేనా అన్న అనుమానాలు వారికి సైతం వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కవిత ఆరోపణలో భాగంగా హరీష్ రావును ఎలా టార్గెట్ చేసిందో అందరికీ తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల అవినీతి జరిగింది. ఆ అవినీతి వెనకాల హరీష్ రావు గారు ఉన్నారు అని చెప్పేసి కవిత అయితే పలుమార్లు బాహటంగానే మీడియా ముఖంగా చెబుతూ వచ్చింది. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీని హరీష్ రావు గారు హస్తగతం చేసుకోబోతున్నారు అనేది ఆమె ప్రధానంగా పలుమార్లు చెప్పిన ఆరోపణ. అదే నేపథ్యంలో అటు సంతోష్ రావును సైతం టార్గెట్ చేసింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావునే టార్గెట్ చేసింది. ఇక బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోబోతున్నారు. అవసరమైతే కేటీఆర్ను సైతం బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించే ఉద్దేశంలో హరీష్ రావు గారు ఉన్నారు అనే క్రమంలో ఆమె విమర్శలు చేసింది, ఆరోపణలు చేసింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శాసనసభ నేతగా హరీష్ రావు గారిని నియమించడం వెనకాల ఖచ్చితంగా కేసీఆర్ గారి వ్యూహమే ఉన్నప్పటికీ కవిత చెప్పిందే నిజమవుతుంది కదా అన్న ఆలోచనలో చాలామంది నిపుణులు అయితే ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నారు. నిజంగా కవిత జోష్యం చెప్పిందా, లేదంటే జరుగుతుందే చెప్పిందా, లేదంటే ఇంకా ఏంటి అసలు కవిత దగ్గర ఉన్న సోర్స్ ఏంటి అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కవిత చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు అని నమ్మేవారి సంఖ్య ఇప్పుడు ఈ తాజా ఉదంతంతో పెరిగిపోతుంది అనేది చాలా కీలకంగా అర్థమవుతా ఉన్నది. జనం బాట పేరిట తెలంగాణలో అన్ని నియోజకవర్గాలను కవిత గారు తిరుగుతూ ఉన్నారు. అదే క్రమంలో తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాలు సామాజికంగా తెలంగాణ చాలా వెనకబడిపోయింది. భౌతికంగా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం, కానీ సామాజిక తెలంగాణను ఇంకా సాధించలేకపోయాము అన్నట్లు ఆమెనే పలుసార్లు విమర్శించింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ను అలాగే కేటీఆర్ను సైతం కొన్ని సందర్భాల్లో విమర్శించిన పరిస్థితులు అయితే చూసాము. ఈ నేపథ్యంలోనే కేటీఆర్కు తన సలహాలు కూడా ఇచ్చింది. కేటీఆర్ అన్న మీరు జాగ్రత్తగా ఉండండి, హరీష్ రావు గారిని పూర్తిగా నమ్మకండి, ఆయన నయవంచకుడు, అవసరాన్ని బట్టి మారుతూ ఉంటాడు, అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా ఖచ్చితంగా గెంటేసే అవకాశాలు లేకపోలేదు అన్నట్లుగా ఆమె పలుమార్లు కేటీఆర్ గారిని ఉద్దేశించి కితాబు పలికారు. మొత్తం మీద ఇప్పుడు తాజాగా జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా కవిత గారి మాటలకు బలం చేకూరింది అనేది విశ్లేషకుల అభిప్రాయం. నిజంగా హరీష్ రావు గారు అలాంటి వ్యక్తా కాదా అన్న చర్చ ఒక రకంగా జరుగుతూ ఉంటే, కవిత చెప్పిన దాంట్లో నిజం ఉంది అనే చర్చ ఇప్పుడు జరుగుతూ ఉన్నది. ఎందుకంటే హరీష్ రావు గారు పార్టీలో ఎదగాలనుకుంటున్నారు, ఆయన సీఎం కావాలనుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఆయన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటున్నారు అనేదైతే ఆమె ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. అందుకోసమే అడ్డుగా ఉన్న తనను పార్టీ నుంచి బయటకు ఎలా పంపించారో అందరికీ తెలిసిందే. తాను ఇష్టపూర్వకంగా అంటే పార్టీలో కొన్ని మార్పులు తీసుకురావాలి అనే ఒక నేపథ్యంలో ఒక ఆలోచనతో కేసీఆర్ గారికి లేఖ రాస్తే ఆ లేఖను లీక్ చేసిన వారి ఎవరు అనే దానిపైన ఆమె మాట్లాడుతూ ఖచ్చితంగా దాని వెనకాల హరీష్ రావో లేదంటే అటు సంతోష్ రావో ఎవరో ఒకరు ఉంటారో అన్న ఆరోపణలు కూడా ఆమె చేస్తూ వచ్చారు. ఖచ్చితంగా కేసీఆర్ గారిని కవితను దూరం చేసింది హరీష్ రావు గారే. ఆ తర్వాత కేసీఆర్ను కేటీఆర్ను కూడా దూరం చేసేది హరీష్ రావు గారే. ఆ తర్వాత పార్టీని మొత్తం తన చేతుల్లోకి తీసుకోబోయేది కూడా హరీష్ రావు గారు అన్నట్లు ఆమె మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో కేసీఆర్ గారు హరీష్ రావు గారిని ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు అప్పగించడం వెనకాల ఖచ్చితంగా కేసీఆర్ గారి వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేసినప్పటికీ కవిత గారు చెప్పిందే నిజము అనేది చాలామంది అయితే నమ్మే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఆమె అనుచరులు కావచ్చు, ఆమె ఫాలోవర్స్ కావచ్చు, జాగృతి కార్యకర్తలు కావచ్చు, ఈ విషయాన్ని బలంగా చెప్తా ఉన్నారు. గతంలో కవితకు చెప్పిందే ఇప్పుడు నిజం కాబోతుంది అనేది దీనికి ఒక ఉదాహరణగా చూపిస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. అయితే ఇది ఒక కోణం అయితే, మామూలుగా బీఆర్ఎస్ పార్టీ అనేది 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎంతో కొంత క్షీణించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ సంక్షోభంలో ఉన్నదన్న విషయం కూడా కొంతమంది ఒప్పుకుంటున్న నిజం. ఇలాంటి నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 33% పైగా సీట్లు అక్కడున్న గ్రామ పంచాయతీల్లో ఎన్నిక కావడంతో బీఆర్ఎస్ పార్టీలో కొంత ఊపిరి అనేది వచ్చిందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఎదిగేందుకు, క్షేత్రస్థాయిలో బలపడేందుకు రంగం సిద్ధం చేసుకుంటూ ఉన్నది. అలాగే కేసీఆర్ సైతం బయటకు వచ్చి ఇకపై యుద్ధం మొదలు పెడతానని చెప్పేసి ఆయన చెప్పడము, ఆ తర్వాత హరీష్ రావు గారికి ఎప్పటి నుంచో హరీష్ రావు గారు పార్టీలో అసమ్మతిగా ఉన్నారు. ఆయన వర్గీయులు కావచ్చు, ఆయన ఫాలోవర్స్ కావచ్చు చాలా నిరాశతో ఉన్నారు. హరీష్ రావు గారి స్థానాన్ని తగ్గిస్తున్నారు.
అనే దానిపైన ఇప్పుడు కేసీఆర్ గారు ఫోకస్ చేసి ఆయనకు తగిన స్థానం ఇచ్చారు. కానీ కేటీఆర్కి మాత్రం ఎక్కడ బాధ్యతలు అనేది తగ్గించలేదు. ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అయితే ఆయనకు అప్పగించారు. ఇక కేటీఆర్ గారిదే, ఆ కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారిదే అనేది అయితే అందరికీ తెలిసిన విషయమే. కానీ హరీష్ రావు గారే రెండో స్థానంలో ఉన్నారు అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా నడుస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ గారు అయితే చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు అనేది చాలా కీలకంగా అర్థమవుతా ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు రెండు కళ్ళలాంటి వాళ్ళు, రెండు కాడెద్దుల్లాగా బీఆర్ఎస్ పార్టీని మోసేవారు కాబట్టి ఖచ్చితంగా వారిలో ఏ ఒక్కరికి గౌరవం కానీ, పదవులు కానీ, బాధ్యతలు కానీ తగ్గకుండా చూసుకుంటూనే పార్టీని బలోపేతం చేసే దిశగా కేసీఆర్ గారు అడుగులు ముందుకేస్తున్నారనేది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ అనుయులు కావచ్చు చెప్తున్న ఒక అంశం. అయితే మొత్తం మీద కవిత గారి అంశము, కవిత గారి దృక్కోణం నుంచి ఈ పరిస్థితులను కనుక చూస్తే హరీష్ రావు గారు కేటీఆర్ను మించి ఎదగబోతున్నారు. ఆయనకు గ్రామ స్థాయిలో అటు రూరల్ ప్రాంతంలో కూడా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కాబట్టి హరీష్ రావు గారు ఖచ్చితంగా కేటీఆర్ను మించిన నాయకుడిగా ఎదుగుతాడు. అవసరమైతే పార్టీ పగ్గాలను ఆయననే తీసుకోబోతాడు. సీఎం స్థానంలో కూడా ఆయన కూర్చుంటారనేది కవిత గారి కోణం నుంచి చూస్తే అది చాలా క్లియర్గా స్పష్టంగా కనిపించే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. కానీ కవిత గారు చెప్పింది నిజము అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అవన్నీ ఆరోపణలు మాత్రమే. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడానికి కేసీఆర్ గారు అయితే ఆయన వ్యూహాలు మొదలుపెట్టారనేది చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. చూడాలి మరి భవిష్యత్తులో కవిత గారు చెప్పింది నిజం కాబోతుందా, లేదంటే కేసీఆర్ గారి వ్యూహమే నిజం కాబోతుందా అనేది వేచి చూడాలి.